చెప్పు నాన్న. నాన్న నేను వరల్డ్ టూర్ వెళ్దాం అనుకుంటున్నాను. అదేంట్రా? మీరు వెళ్ళకపోయారు, నేను వెళ్దాం అనుకుంటున్నాను. దాట్స్ మై సన్. ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నావు? రేపే నాన్న. బయలుదేరినాడే సిన్నోడు, అయ్యో ఏమీ తెలియని పసివాడు. అర్థమైపోతుంది రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయా అని. అవును, నీకు ఎంతమంది అన్నా చెల్లెలు? నేను ఒక్కదాన్నే. ఓహో, మంట అయిపోయినా. అంటే ఇంట్లో నువ్వు మీ అమ్మ నాన్న ఈజీగా మేనేజ్ చేద్దాం. మా ఇంట్లో 20 మంది ఉంటారు. ఏంటి? మాది జాయింట్ ఫ్యామిలీ. బాబోయ్. మా నాన్న భానుప్రసాద్. నేను పుట్టిన 2 ఏళ్లకే అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి నాన్న మొరటోడ్లా మారిపోయారని అందరూ అంటూ ఉంటారు. నాన్న అంటే ఇంట్లో వాళ్ళందరికీ కాదు, ఊరందరికీ భయం. ఆయన చెప్పిందే వేదం. నాన్నకు నచ్చితే వదులుకోరు, నచ్చకపోతే అసలు పట్టించుకోరు. ఇప్పటి వరకు మా నాన్న నాతో ప్రేమగా మాట్లాడలేదు క్రష్. ఒక్కసారన్నా మాట్లాడకపోతారా అని ఎదురు చూస్తున్నాను. ఇది మా ఫ్యామిలీ ఫోటో. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో మా ప్రిన్సిపల్తో దిగిన ఫోటోలో ఉంది. మా పెద్ద మావయ్య ప్రసాదరావు పేకాట్ అంటే మహాపిచ్చి. మా పెద్దత్తయ్య మహాలక్ష్మి, వాళ్ళ కొడుకు చిట్టి. చిన్న మావయ్య గిరి 15 సంవత్సరాల క్రితం సంక్రాంతికి వచ్చాడు. ఎప్పుడు నెక్స్ట్ పండుగ చూసుకుని వెళ్తానంటాడు. మా చిన్నత్తయ్య శ్రావణి. ఇల్లరికం వచ్చిన మా మామయ్యలంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి లోకువే. మా పెద్ద బాబాయ్, మా పెద్ద పిన్ని, మా చిన్న బాబాయ్, మా చిన్న పిన్ని, వాళ్ళ పిల్లలు. ఇదే నా పెట్ కిట్టు. ఫ్లోలో అన్నా భలే అన్నానే బాకరా అని. అసలు ఈ ప్లాన్ అంతా ఇందుదే కదా? కాదు, మా తాతయ్యది. దానికి ఏవేవో కళ్ళున్నాయిరా. పెద్ద చదువులు చదివి ఏదేదో చెయ్యాలని. అట్లాంటి దాన్ని పెళ్లి చేసి ఈ ఊళ్ళో తీసుకొచ్చి పడేస్తానంటావేమిటి? అది ఆ ఎదవికిచ్చి. వాడికేంటి తక్కువ? వెతికితే ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోటు ఉంటుందన్న. అక్క చనిపోయిన భూమిని తన కొడుకిస్తానన్న మాట నేను ఇంకా మర్చిపోలేదు. అయినా నా కూతురికి లేని బాధ నీకెందుకు నాన్న? నీకు నాకు కాదురా, దానికే. ఏంటది? అది పట్టణంలో ఎవరన్నా ప్రేమించిందంట్రా. అమ్మ ముసలోడా, చాలా పెద్ద స్కెచ్ చేశాడు. ఉంటాడుగా ముసలోడు అక్కడ. వీళ్ళందరినీ ఈజీగా మేనేజ్ చేయొచ్చు. కానీ మీ నాన్న మనసులో ఏముందంటావు? పెళ్లి కొడుకు వస్తున్నాడంటగా. పెళ్ళెప్పుడో? అక్కనిచ్చిన బావకు కూడా చెప్పలేదు. వాడిని రమ్మంది పెళ్లి చేయడానికి కాదు బావా, ఇక్కడి నుంచి పంపించేయడానికి. నా కూతురు ఒకడిని ప్రేమించినని తెలియగానే కాదు కూడదు అంటే దానికి 18 ఏళ్ళు దాటైన ధైర్యం చాలు లేచిపోవడానికి. వయస్సులో ఉంది, ఒంటరిగా ఉంది, పక్కనైన వాళ్ళు ఎవరూ లేరు. 4 పిచ్చి మాటలు చెప్పి నమ్మించుంటాడు. దాన్నే ప్రేమనుకుంటుంది పిచ్చిది. అందుకే ఇక్కడ రమ్మన్నాను. ఇంతమంది ఉన్నాం. వాడిని ద్వేషించి ఇల్లంటే అసహించుకునేలా చేసి ఇక్కడి నుంచి పంపించలేమా? నా కూతురిని మన వైపు తిప్పుకోలేమా? అంటే అర్థం ఏంటి? ఆడంటే మనకి ఇష్టం లేనట్టుగా. అదే కదా ఆయన చెప్పేది. నీకు అర్థమైందో లేదోనని. ఒక్కటి మాత్రం ఖచ్చితం బావా, అక్కకిచ్చిన మాట ప్రకారం నా కూతురిని ఇంటి కోట్లవుతుంది. వస్తున్నాడుగా రాని. ఏయ్, పేలింది బాంబు కాదు, బస్సు టైరు. ఈ ఊళ్ళో బస్ పంచర్ అయిందా? ఏంటి ఈ ఊళ్ళో దిగుతున్నా? ఈడేవాడు మనల్లో దిగుండు. ఇంకా ఊరుడికి ఊళ్ళో దిగి నీకెంత ధైర్యం రా నీకు? ఊరోడు మన ఊరోని మీద చెయ్యేసిండ్రా. ఈ ఊరు వాళ్ళతో వద్దు.
వెళ్ళిపోతాం పద. ఈ ఊరి వాళ్ళ గురించి నీకు తెలియదు క్రిష్. క్రిష్ ఎవర్రా? నేనే. నువ్వా? ఏ బస్ ఆగింది, దిగాను. సిగరెట్ అంటించుకుంటుంటే కాలర్ పట్టుకున్నాడు. నాకు నచ్చలే, కొట్టా. నేను వచ్చుడు 1 నిమిషం లేట్ అయి ఉంటే ఏమైతుండేనా ఎరుకనా? ఈలాగే ఇంకో 10 మంది పడుండేవాడు. ఆ ఊర్లో ఎవరింటికి వచ్చినవురా? భానుప్రసాద్ గారి. గందుకా నీకింత పొగరు? రేయ్, కట్టేర్రా ఈ కొడుకుని. ఈయన్ని ఈ బస్సును తీసుకోబోని ఇంకా ఊరోడొస్తాడా ఇంటోడొస్తాడో చూద్దాం. చల్! మన ఊరికొచ్చే బస్సుని అలా ఊర్లో ఆపేసారంటారా? ఆగుర్రా! రేయ్, బచాయించుకున్నా అనుకుంటున్నావేమో. నువ్వు మళ్ళీ తిరిగిపోయేది ఈ ఊరు మీదకించి. నీ ముందు నిలబడ్డానికే భయపడాల్సినోడు నీకెదురొస్తున్నాడంటే చాలా దూరం వచ్చింది బావా. బృందావనం, నైస్ నేమ్. అమ్మగారు చంద్రరాజ్, అమ్మగారు చంద్రరాజ్, పెద్దగారు, అమ్మగారు వచ్చేసారు. పిన్ని బాగున్నారా? ఏం బాబాయ్, రమ్మయా డ్రాపా? అరే తాతగారు, నమస్కారం తాతగారు. ఈ నేను ఆడుకుంటాను చూడు. ఆ ఊళ్ళో దిగి ఆ ఊరోడిని కొట్టొచ్చావంట. అంత మగాడివా? నా గురించి మీరే అంత చెప్పేశాక మళ్ళీ నేను చెప్పుకోవడం బావదండి. పేరేంటి? కృష్ణ అండి, మా నాన్నగారు పెట్టారు. కొంచెం పాతగా ఉందని కృష్ణగా మార్చేసుకున్నాను. ఏం చేస్తుంటాడు మీ ఆ నాన్న? కృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే పెద్ద కంపెనీలో గుమస్తా అండి. గుమాస్త కొడుకువా? అవునండి. సిటీలో అంతమంది అమ్మాయిలు ఉండగా నా కూతురుని ఎందుకు ప్రేమించావు? అదేంటండి అలా అడిగారు? లోకంలో అంతమంది తండ్రులు ఉండగా నేను ప్రేమించిన అమ్మాయికి మీరే తండ్రి ఎందుకు అయ్యారంటే ఏం చెప్తారు సార్? గడుసోడే. ఏం చేస్తుంటావు? ఇంకా ఏం అనుకోలేదు సార్. ఎలా నచ్చాడా నీకు? నచ్చకపోవడానికి కారణాలు ఉంటాయి కానీ నచ్చడానికి కారణాలు ఎందుకండి? అది తెలిస్తే కదా చెప్పడానికి. తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. రాకేష్, క్రిష్, ఈ రూమ్లో నువ్వు ఇందాక మీ నాన్నతో మాట్లాడినప్పుడే అర్థమైపోయింది.
ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుందని. మా నాన్నలో మాట్లాడినందుకు ఐఎమ్ సారీ క్రష్. ఇంకెలా మాట్లాడతారు? ఇన్నేళ్ళు నా కూతుర్ని పెంచింది నీకోసమే బాబు, వచ్చి తీసుకెళ్ళంటారా? ప్రపంచంలో ఏ తండ్రైనా మీ నాన్నలాగే మాట్లాడతారు. కొంచెం గట్టిగా ఉంది. అయినా ఫీల్ అవ్వడానికి నేనెవరు ఒరిజినల్ అవర్నా? కాకపోతే ఒకటి, ఇన్నేళ్ళు హ్యాపీనెస్లో హ్యాపీ సిచ్యువేషన్స్లో ఉన్నాను, మొట్టమొదటిసారి ద్వేషం చూస్తున్నాను. చూద్దాం ఇదెలా ఉంటుందో. అయినా నువ్వేంటి ఇంత డల్గా? అస్సలు మన గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలో తెలుసా? కమాన్ cheer up. నీకు విషయం తెలుసా, మా నాన్న ఎప్పుడు అంటుంటాడు, స్టేటులో పెళ్ళిడికి వచ్చిన కత్తిలాంటి కుర్రోని నేనే అని. నిజం కాకపోతే ఎందుకంటాలే, అయి ఉంటుంది. అత్తి అలా ఉండాలి మన పక్కన ఉంటే. అవును, ఎన్ని దాటుకుంటూ వచ్చాను, ఓ థ్యాంక్స్ పడేవచ్చుగా. బాయ్ ఫ్రెండ్స్కి గర్ల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ చెప్పరు. అబ్బో బాగా డెవలప్ అయ్యావు, గుడ్ గుడ్. అవును, అందరినీ టచ్ చేసావు, మరి ఆడేడి? ఎవరు? ఎవరి కోసమైతే నేను ఇక్కడికి వచ్చానో ఆడే నీ బావ.